వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 4 into 3 = 12. మళ్ళీ దాన్ని రివర్స్లో మనం 3 into 4 into 3 = 12 అయినప్పుడు మనం దాన్ని రివర్స్లో చేసుకుంటే 3 into 4 = 21. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంటు ప్లస్ ఎఫైర్ ఏమవుతుంది? కరెంట్ అఫైర్ అంటే ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. కరెంటు పోయినప్పుడు జరిగే ఎఫైరే కరెంట్ అఫైర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నీటిలో ఉండే కొన్ని జీవరాశుల పేర్లు చెప్పండి అని ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ తెలుసుకుందామా? నెంబర్ 1 కప్ప. నెంబర్ 2 దాని తల్లి. నెంబర్ 3 దాని తండ్రి. నెంబర్ 4 దాని అక్క. నెంబర్ 5 దాని లవరు. నెంబర్ 6 వాళ్ళ అక్క లవరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మీకు తెలిసిన కొన్ని పండ్ల పేర్లు, అందులో ఒక 15 రాయగలరని ఆన్సర్ వచ్చిందండి. మనం రాసేద్దామా? ఈరోజు 15 రకాల పండ్ల పేర్లు రాయాలి, ఓకేనా? నెంబర్ 1 యాపిల్. నెంబర్ 2 ద్రాక్ష. నెంబర్ 3 ఆరెంజ్. నెంబర్ 4 నట్టు పండ్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశం నుండి విదేశాలకు మొట్టమొదట వెళ్ళిన మహిళ ఎవరు? దేశం పేరు. తెలుసా మీకు? భారతదేశం నుండి విదేశాలకు మొట్టమొదట వెళ్ళిన మహిళ ఎవరు? ఆ దేశం పేరేమిటి మీకు తెలుసా? ఆన్సర్ సీతాదేవి. దేశం శ్రీలంక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2 క్వశ్చన్లకు జవాబు చెప్పాలి. అది ఏంటి అనుకుంటున్నారా? నెంబర్ 1 తల వరకు ఎక్కుతుంది. నెంబర్ 2 తల మీదకి ఎక్కుతుంది. చూడండి, ఇక్కడ గమనించండి, 2 వేరు పదాలే. తల వరకు ఎక్కుతుంది. నెంబర్ 1 ఆన్సర్ బ్రాందీ. నెంబర్ 2 ఆన్సర్ తల మీదకి ఎక్కుతుంది, భార్య. చీమ ఏనుగు రెండిట్లో ఏది పెద్దది అని ఒక క్వశ్చన్ వచ్చిందండి. దానికి ఆన్సర్ మీరు ఏం రాస్తారు? అదే నేనైతే తెలివిగా చీమ ఏనుగు రెండిట్లో ఏది పెద్దది ఆన్సర్
ఏది ముందు పుడితే అదే పెద్దది. భార్య ప్లస్ చెల్లి, ఇందులో నీకు ఎవరు బాగా ఇష్టం అని అడిగారు. అప్పుడు మీరేం చెప్తారు? అదే నేనైతే భార్య చెల్లి అంటే ఇష్టం అంటాను.